హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథనిక్ ఎడిట్ 786. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి నేను ఈ సమ్మర్లో పెట్టుకున్న మామిడికాయ ఊరగాయ అండి. చూసారా ఎంత బాగుందో, రెడ్ కలర్లో. ఇది వచ్చేసి నేను 40 కాయలు అయితే పెట్టుకున్నాను. 21 రకము వేరు బకెట్లలో అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మంచి సన్ఫ్లవర్ ఆయిల్ వేసి, ఇంట్లో మనం ఎండుమిరపకాయలతో కారం ఇసిరించుకుంటాం కదా, ఆ కారం వేసి చేయించుకున్నాను నేను ఈ ఊరగాయ అయితే. నేను ఈ ఊరగాయ పెట్టేటప్పుడు వీడియో అయితే చేయలేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేసిన కాబట్టి నేను అలాగే ఇంట్లోకి 1 కేజీ ఊరగాయలాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటానమాట మంత్లీ. అలాగే మీకు కూడా చూపిద్దాం నా ఊరగాయ అనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు తీస్తున్నాను. ఇవాళ తలస్నానం చేసి నీట్గా నిష్టగా ఉండి తీస్తున్నాను, ఎందుకంటే ఊరగాయ అనేది లక్ష్మీదేవితో సమానం కదా. దాన్ని ఎప్పుడు మనం ముట్టుకున్నా కూడా నీట్గా తలస్నానం చేసి నిష్టగా ఉండాలని పెద్దలు చెప్తారు. కాబట్టి నేను అలాగే తలస్నానం చేసిన వెంటనే ఏ పని చేయకుండా ఫస్ట్ ఊరగాయ అయితే మార్చుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ ఊరగాయ? ఇంతకు మీరు ఈ సమ్మర్ ఊరగాయ పెట్టేసినారా? మీలో ఎంతమందికి మామిడికాయ ఊరగాయ అంటే ఇష్టం? ఊరగాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందులోనూ మన ఆంధ్రాలో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి వేసుకొని తింటే అబ్బా, దాని ముందు ఎటువంటి నాన్ వెజ్ కానీ ఎటువంటి కర్రీస్ కానీ ఏవి పని చేయవు కదా. మీలో ఎంతమందికి ఊరగాయ అంటే ఇష్టం? నా ఊరగాయ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇదిగోండి 2 బకెట్స్లో 2 రకాల ఊరగాయలు, అంటే మామిడికాయ ఊరగాయ, ఆ 1 రకం కాయలు, ఈ 1 రకం కాయలు.